అజ్జి బాబోయ్, ఈ జిడ్డుగాడు ఎక్కడికి వచ్చాడేంటి? ఎక్కడే ఉంటాడు ఎక్కలేడు. సత్యబాబు రే కొండబాబే, సత్యబాబు కొండబాబే, సత్యబాబు కొండ ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఏమో గుర్తులేదురా. ఏంటి మొత్తం మూటట్టుకొచ్చావు? ఎన్నాళ్ళు ఉంటావేంటి? కాదా కోర్టు కేసులో నువ్వు గెలిచావు, 15 లక్షలు వచ్చింది నీకు. 15 లక్షలా? ఇదిగా నేను ఇప్పుడు లక్షాధికారిని. మా ఓడు మూటలో లక్షలాట్టుకొచ్చాడు. వీడు చిన్నప్పటి నుంచి బాగా సిన్సియర్లే. సరేగా నూరి, కోర్టు ఖర్చులు 3 లక్షలు, కామను. లాయర్ కు 3 లక్షలు, ఇది కామనే. సంతకాలు 1,00,000, ఇది కూడా కామనే. మొత్తం 7 లక్షలు సాఫా. పోనయ్యా, మిగతా 8 లక్షలు ఉన్నాయి కదా, ఎక్కడ? అది కాదురా, హైదరాబాద్ వచ్చి నీ ఆఫీస్ అడ్రస్ కోసం ఫోన్ చేశాను కదా, నువ్వు అడ్రస్ చెప్పావు కదా, అయినా కనుక్కోలేకపోయాను రా. అయ్యో, ఇప్పుడు హైదరాబాద్ లో పచ్చపార్క్ హోటల్ ఉంది కదా, గ్రీన్ పార్క్ రా, దాంట్లో 5 రోజులు ఉన్నాను రా. ఆ చెరువులో హోటల్ కట్టాడు కదా ఒకటి, తాజ్ బంజారా, దాంట్లో 5 రోజులు ఉన్నాను రా. భోజనం ఖర్చులకు గాను 2.5 లక్షలు సఫా అయిందిరా. పోన్లేరా. అయితే రే, నాకు ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 ఇడ్లీలు పగిలిపోయాయి కదరా. ఇడ్లీలు కదరా, కిడ్నీలు. అదే అయిపోతే నువ్వేం చెప్పా, వేయించుకోమన్నావు కదా, అపోలో హాస్పిటల్కి వెళ్ళి వేయించుకున్నాను రా. ఇడ్లీ ఒక కంటికి 2 లక్షలు చొప్పున 4 లక్షలు సఫా అయిందిరా. ఎంత ఉంటే అంతరా, కనీసం 1,00,000 రూపాయలైనా ఇవ్వరా? 1 లక్ష ఉన్నా సరే అందరూ మన లక్షాధికారి అంటారా? ఇదిగో మధ్యలో డిస్టర్బెన్స్ చేయమాకరా. ఇదిగో రే, నేను అర్జెంట్ గా నీ దగ్గర రావంటున్నా, నాకేం చెప్పా? చెప్తా. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి బాంబే వెళ్ళి, బాంబే నుంచి మద్రాసు వచ్చి, మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళి, కలకత్తా నుంచి వైజాగ్ ఫ్లైట్స్ లో రమ్మన్నాడు కదా. రమ్మన్నాడు కదండి. వచ్చావు కదా? వచ్చానండి. మొత్తం సఫా అయిపోయిందా? ఎవరైనా లెక్కలు ఈకనుకుంటా లేదండి, ఇంకా 5,000 మిగిలింది. ఎరా, వైజాగ్ నుంచి నన్ను ఇక్కడికి ఎలా రమ్మన్నా? ఎలా రమ్మన్నాడు? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏసీ కార్ వేసుకుని రమ్మన్నాడు. వేసుకొచ్చావు కదా? వేసుకొచ్చాను కదండి. ఇంకా దీని బాడుగా 4,500 పోను. ఇదిగో 500 రూపాయలు మిగిలిందిరా. అంటే నేను చాలా సిన్సియర్ అండి. ఒరే, హైదరాబాద్ లోని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువట. ఇగో ఈ బిల్లులన్నీ ఇచ్చేసావనుకో 150 రూపాయలు రిబేట్ వస్తుందట. జాగ్రత్తగా అడిగి తీసుకో, నీకు అసలే మొహమాటం ఎక్కువ. ఏమండి గురుగారు, ఈ నా ఫ్రెండ్ అండి, జన్మ జన్మలకు ఫ్రెండ్ అండి. నా ఒంట్లోని పాటలన్నీ ఈ దయతోటి కొత్త వేయించుకున్నానండి. వస్తాను రే, బాయ్రా. మర్చిపోయిన రోయ్, మళ్ళీ అమలాపురం వెళ్ళాలి కదరా, ఖర్చులకు డబ్బులు ఎవరా? ఈ 500 ఉంచుకుంటానే. వస్తానరా, బాయ్ గురుగారు. అంత పెద్ద అయినా మన సంబంధం చేసుకుంటాము అన్నాడంటే మన శ్రీదేవి చాలా అదృష్టవంతురాలరా. ఆయన శ్రీదేవిని మా అబ్బాయికి ఇస్తారని అడిగితే నమ్మలేకపోయాను. అదృష్టం వచ్చి తలుపు తట్టడం అంటే అదే. నా మనవరాలు ఆ ఇంటి కోడలుగా వెళ్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన శ్రీదేవిని చేసుకుంటానని అబ్బాయే వాళ్ళ నాన్నగారి చేత అడిగించుంటాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైఫ్లో ఇంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఏమైంది డాడీ? శ్రీదేవికి పెళ్లి నిశ్చయింది నీతో కదరా, వేరే అబ్బాయితో. శ్రీదేవి, ఏంటమ్మా? పైన బట్టలు ఆరేశాను, వర్షం పడేలా ఉంది, వెళ్ళి తెచ్చేయమ్మా. సరే వెళ్ళు. నువ్వు శ్రీదేవిని ప్రేమించావని తెలుసుకున్నాను. 300 కోట్ల ప్రాజెక్ట్ కన్నా విలువైన శ్రీదేవిని సంపాదించుకున్నావని ఆనందించాను. కానీ నా ఆనందం 5 నిమిషాలు కూడా నిలవలేదురా. శ్రీదేవిని చేసుకునే అదృష్టం నాకు లేదు డాడీ. అవును డాడీ, వాళ్ళందరూ అబ్బాయి మంచితనం గురించి, గుణం గురించి మాట్లాడుకునేరే తప్ప డబ్బు గురించి మాట్లాడేది చూసావా? నా దగ్గర డబ్బు తప్ప ఇంకేముంది డాడీ? జీవితంలో ఏదో ఒక రోజు ఓడిపోతావరా అంటుండేవాడివి. నిజంగా ఈరోజు ఓడిపోయాను డాడీ, ఓడిపోయినా. శ్రీదేవి, ఏంటే ఏం మాట్లాడావు? హలో, ఏంటమ్మా పెళ్లి మాటలు జరగగానే అప్పుడే శోభన గురించి కలలు కంటున్నావా? తప్పులేదులే, వయసు అలాంటిది. నాకు నీలాగే తీరిగ్గా కలలు కనాలనే ఉంది. కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇదిగో చూడు,
బండెడు వరకు అప్పు చెప్పాడు మా బాస్. రాత్రి పగలు పని పని అంటూ ఎప్పుడూ వర్క్ మైండ్తో ఉండే మా బాస్ ఇక్కడికి వచ్చాక ఏవైందో తెలీదే. చాలా మూడీగా ఉంటున్నాడు. హైదరాబాద్ వచ్చాడంట. వాళ్ళ నాన్నమ్మ ఫోటో చూసి వెళ్ళిపోయాడంట. వాళ్ళ నాన్నగారు చెప్పేంత వరకు ఈ విషయం నాకు తెలీదు. ఏంటి పొద్దుటి నుంచి డల్ గా ఉన్నావు? పెళ్ళికొడుకు ఎలా ఉంటాడనేమో. ఇదిగో అమ్మేమ్మని చెప్పింది. వైదేహి, నువ్వేంటి అలా ఉన్నావు? వివేక్ అంకుల్ ఊరెళ్ళిపోతున్నారుగా. మా హీరో వెళ్ళిపోతున్నాడట. నేను వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాను. ఆగవే, మేం కూడా వస్తున్నాం. ఏ రావే. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం నాకేం బాలేదు బాబు. బామ్మ అది అది ఇక్కడ మా పని అయిపోయింది కదండి. అర్జెంటుగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి. వెళ్ళక తప్పదు. బాబు వివేక్, బంధువులు వచ్చి తిరిగి వెళ్తుంటే ఏమీ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు మీరు వెళ్తుంటే బాధగా ఉంది బాబు. అది మీ అభిమానం తాతయ్య గారు. మా అమ్మాయి పెళ్లి చూపులు అయ్యేదాకా ఉండొచ్చు కదండి. అది కాదమ్మా, ప్రియా చంద్రన్ ఇక్కడే ఉంటారు. మేము పెళ్లికి తప్పకుండా వస్తాం. బామ్మగారు, మనిషి అంటే ఎలా ఉండాలో మీరు నాకు నేర్పించారు. కాల్లో గాజుపెం గుచ్చుకుంటే మీ గుచ్చుకున్నట్టుగా బాధపడ్డారు. అభిమానంగా ఆదరించారు, ప్రేమగా పలకరించారు, ఆప్యాయంగా అన్నం పెట్టారు. ఈ గుర్తులన్నీ గుండెలో పెట్టుకుని తీసుకెళ్తున్నాను. వస్తాను బామ్మగారు. అంకుల్ అంకుల్, నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది అంకుల్. మిమ్మల్ని వదిలేయాలంటే నాకు కూడా బాధగా ఉందిరా. కానీ వెళ్ళక తప్పదు కదా. ఓ పని చేయి, హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేసేయి. అక్కడే ఉండి చదువుకుంది కానీ, ఓకేనా? ఆ. నేను నీ పెళ్ళికి తప్పకుండా వస్తాను. అంకుల్, బయట నుంచున్నారేంటి? నువ్వు వెళ్ళిపోయాక నన్ను అంకుల్ అని పిలిచేవాళ్ళు ఎవరు ఉండరని ఆలోచిస్తున్నానయ్యా. అంకుల్, అందరికీ పొడుపు కథలు వేస్తారు కదా, నాకు కూడా ఓ పొడుపు కథ వేయండి. నిన్ను చూస్తే వెయ్యాలనిపించట్లేదయ్యా. అడిగావు కాబట్టి వేస్తున్నాను. ఆగండి ఆగండి, మామూలుగా వేస్తే కుదరదు. ఏదైనా పంది ఉండాలి. పందెమా? లేకపోతే ఏం బాగుంటుంది? నేను ఓడిపోయాను అనుకో, మీకు ఏదైనా ఇస్తాను. మీరు ఓడిపోతే నాకు ఏదైనా ఇవ్వాలి. నేను ఇంతవరకు ఓడిపోలేదయ్యా. సరే అడుగుతున్నాను, కాసుకో. ఒకటి నీ సొంతం, అది నువ్వు వాడే కంటే ఇతరులే ఎక్కువ వాడతారు. ఏంటది చెప్పు. చెప్పు, బాగా ఆలోచించుకు చెప్పు. ఒక నిమిషం. పందెం వేసావు కదా, ఆలోచించుకునే చెప్పు. తెలీదు అంకుల్, ఓడిపోయాను. ఓడిపోతావని నాకు తెలుసు. పందెం కట్టావుగా, ఏమెత్తావో ఇచ్చుకో. ఇదేంటయ్యా మా ఇంటి పత్రాలు ఇచ్చావు? అవును అంకుల్, తాతయ్యకి నాయనమ్మకి ఇస్తే తీసుకోరు, అందుకే మీకు ఇచ్చాను. నేను వాళ్ళ బిడ్డనే బాబా. ప్లీజ్ అంకుల్, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. నేనే ఊరికే ఇవ్వట్లేదు. నెల నెల బ్యాంక్ ఏం కడతారో అలాగే ఇవ్వండి. తీసుకోండి అంకుల్. ఒరేయ్, చెట్టుంటేనే పక్షులు, ఇల్లుంటేనే మనుషులు రా. ఇంకేం ఆలోచించక తీసుకో, ఆ మాట విను. ప్లీజ్ అంకుల్. వాడు వేసిన పొడుపు కథకి జవాబు తెలిసే ఓడిపోయారు కదా. జవాబు నా పేరు. చాలా మంచి పని చేశారండి. ఏమండి, ట్రైన్ వచ్చే టైం అయింది, బయలుదేరదామా? రండి. రాఘవయ్య గారు, ఇక్కడ మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం.